ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. మెల్లిగా కింద చూసుకుంటూ నడవండి, నెమ్మదిగా నడవండి. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీరామ జయ రామ జయ శ్రీరామ జయ శ్రీరామ జయ శ్రీరామ జయ శ్రీరామ జయ శ్రీరామ జయ శ్రీరామ जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम
जय श्री राम కొద్ది పిల్లలు నేను తెలియదు ఇద్దరు కానీ నలుగురు ఇప్పుడు నిలబడినప్పుడు రామ్ రామ్ జై శ్రీరామ్. మీరు ఇప్పటిదాకా ర్యాలీలు ఉన్నారు, మీకు కొంచెం కష్టమవుతుంది. చిన్నగా మీకు రాముడి భక్తి ఎట్లుండాలి, అసలు మనం రాముడిని ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి, నేను మీకు చిన్న వివరించే ప్రయత్నం చేస్తా. రాముడి భక్తి ఓకే రైట్. మీ అందరికీ శబరి తెలిసి ఉంటుంది. శబరి మాతంగ మహర్షి ఆశ్రమం ఒక మాట చెప్తాడు, ఏమనంటే, శబరి నిన్ను గలవనీకి రామలక్ష్మణులు వస్తారు, నిన్ను గలవనీకి నీ ఆతిథ్యం స్వీకరించనీకి రామలక్ష్మణులు వస్తారు, మళ్ళీ వాళ్ళ యొక్క సేవ నువ్వు చేయాలి అన్న తీరి ఈ మాతంగ మహర్షి శబరికి చెప్తాడు. అయితే ఆ మాట చెప్పినప్పుడు శబరికి 8 సంవత్సరాలు, ఆ మాట చెప్పినప్పుడు మహర్షి శబరికి 8 సంవత్సరాలు ఉంటాయి. ఆమె రాముణ్ణి కలిసింది ఆమె 98వ ఏట. అంటే రాముడి గురించి ఆమె 90 సంవత్సరాలు వెయిట్ చేస్తుంది. 90 సంవత్సరాలు నా రాముడు వస్తాడని 90 సంవత్సరాలు వెయిట్ చేస్తుంది. ఎట్లా డైలీ పొద్దున లేవాలి, ఆశ్రమం శుభ్రం చేసుకోవాలి, పాత పువ్వులు తీసుకుపోయి బయట వేసేయాలి, పాత పండ్లు తీసుకుపోయి బయట వేయాలి, నా రాముడికి ఏది పాతది పెట్టద్దు అని కొత్తది పెట్టాలని చెప్పేసి ప్రతిరోజు 90 సంవత్సరాలు ఆమె వెయిట్ చేస్తుంది రాముడి గురించి, లక్ష్మణుడి గురించి. 90 సంవత్సరాల తర్వాత వాళ్ళని కలుస్తుంది. అయితే ఆమె ఈ 90 సంవత్సరాలల్లా ఏ ఒక్కరోజు కూడా అనుకోదు, నా రాముడు నిన్న రాలే, నా రాముడు మొన్న రాలేదు, నా రాముడు పోయిన వారం రాలేదు, నా రాముడు పోయిన నెల రాలేదు, నా రాముడు పోయిన సంవత్సరం రాలేదని ఒక్కసారి కూడా అనుకోదు. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు నా రాముడికి నేను సేవ చేసుకోవాలన్నా, ఈరోజు నా రాముడి దర్శనం అవుతుంది అన్న ఆలోచనతోనే పనిచేస్తే తప్ప ఏ రోజు కూడా నర్వస్ కాదు. మన భక్తి కూడా అదే విధంగా ఉండాలి. రాముడికి శబరి చేసే సేవలో ఆమెను గుర్తుపడతారు. ఎట్లా రాముడు అంటే, ఆమె మంచి ఎండాకాలం టైంలో ఆమె అదే అడవికి పోవాలి, నీళ్ళు తీసుకురావాలి, జయంగా ఆమె శ్వేత బిందువులు రాలుతాయి. ఆ యొక్క ఆశ్రమం దగ్గర శ్వేత బిందువులు రాలితే అందులో వచ్చే సువాసనతోని రాముడు గుర్తుపట్టేస్తాడు. అంటే భక్తి అంటే అట్లా ఉండాలి. మనం కూడా ఈ 15 రోజులు మనందరికీ చిన్న విన్నపం ఏంటంటే, మనం ప్రతి ఒక్కళ్ళం శబరి లెక్క భక్తి చేయాలి. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు రాముడు అక్షింతలు నేను తీసుకోవాలి, ఎప్పుడు తీసుకుపోయి అందరికి నేను ప్రతి ఇంట్లో పంచాలి, ఆ పంచాదృష్టం రావాలి అన్న ఆలోచనతో మాత్రమే పనిచేస్తే మనం మంచి మంచి ఫలితాలు పొందుతామమ్మ. రాముడి రాజ్యం రావాలని ప్రపంచంలో ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఎందుకంటే రాముడు ఒక మంచి అన్న, ఒక మంచి కొడుకు, ఒక మంచి స్నేహితుడు ఆయన. కాబట్టి రామరాజ్యం కావాలంటారు. ఇప్పుడు మనమల్ని చాలామందికి రామాయణం గురించి తెలుసు తెలియకపోవచ్చు. రాముడు ఆయన శివధనుస్సు విరిచి అయోధ్యకు వచ్చిన తర్వాత వాళ్ళ వశిష్ఠుడు గురువు ఇక పెద్ద మనిషి వాళ్ళ నాయనకు చెప్తాడు, ఇక పెద్ద మనిషి ఇక నువ్వు ఈ రామలక్ష్మణులకు రాజ్యాధికారం ఇచ్చేసి మీరు ఇక సన్యాసం స్వీకరించే లెక్క వనప్రస్థం స్వీకరించాలన్న ఉద్దేశం చెప్పగానే రాముని పిలుస్తాడు. రాముని పిలిచి మరి ఇట్లా నీకు పట్టాభిషేకం చేయాలనుకుంటున్నామని చెప్పి చెప్తారు. ఆయన వాళ్ళ తండ్రి మాటకు జవదాటకుండా సరే అని చెప్తారు. ఇంకా వేరే మాట ఉండదు. మళ్ళీ 24 గంటలు గడుస్తాయో గడవయో పిలిచి అదే తండ్రి అదే తల్లి కైక నాయన నువ్వు అడవికి పోవాలని చెప్తారు. ఆయన ఎటువంటి మాట మాట్లాడు. రాజ్యం తీసుకోమన్నప్పుడు ఎట్లా మాట్లాడిండో, నీకు రాజ్యం లేదు నువ్వు అడవికి పోవాలన్నప్పుడు అంతే స్వీకరించుండు తప్ప ఇంకో మాట మాట్లాడలే. అది ఆయన యొక్క గొప్పతనం. తర్వాత కూడా అప్పటికే తర్వాత కూడా ఆయన భార్య పోయి సంజాస్తారు. ఆయన ఏమని, అమ్మ మనం అడవికి వెళ్తున్నాం, నా తండ్రి మాటను తేవాడక నీకు మస్తు కష్టమవుతుంది, అడవి అంటే బాగా పరేషాన్ ఉంటుంది అన్న తీరు మాటలు చెప్తాడు. అయినా ఆమె ఏమంటుంది, అయ్యా నువ్వు ఎక్కడుంటే అక్కడనే నాకు నీ కాలి చల్లని చూపు ఉంటే చాలు,
నాకు వేరే ఏం ఆలోచన అవసరం లేదు. నువ్వు అడవిలో ఉండు, అడవిలో ఉంటా. నువ్వు ఎక్కడ ఉండి అక్కడ ఉంటావు. నువ్వు రాతి మీద వండుకో, రాతి మీద వండుకుంటా. నువ్వు కందమూలాలు తింటే నేను కందమూలాలు తింటా. నువ్వేం చేస్తా చేస్తా తప్ప నాకు వేరే ఆలోచన లేదన్నట్టు మాట్లాడుతుంది. ఇవాళ రేపు భార్యలు కూడా అదే విధంగా ఉండాలని నా యొక్క ఆలోచన. రాముడి పాలన అంటే ఒక తల్లి మంచిగా ఉండాలి, ఒక తండ్రితో మంచిగా ఉండాలి, ఒక భార్యతో మంచిగా ఉండాలి, ఒక స్నేహితునితో మంచిగా ఉండాలి. ఇదే రాముడి పాలన. సరేనా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి. రామ లక్ష్మణ జానకి. రామ లక్ష్మణ జానకి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి. రామ లక్ష్మణ జానకి. రామ లక్ష్మణ జానకి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి. రామ లక్ష్మణ జానకి. రామ లక్ష్మణ జానకి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి. రామ లక్ష్మణ జానకి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆరతిచ్చేమ్మా, ఆరతిచ్చి అది ఎక్కడ ఇంకా ముంగడు కదా అంతే కదా పోయి ముంగడు అంటే ఒక్కసారి ముంగడు మళ్ళీ ముంగడు వాళ్ళ కదా రామ లక్ష్మణ జానకి. రామ లక్ష్మణ జానకి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ
राम लक्ष्मण जान जय राम जय जय राम। ఇప్పుడు హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతున్నది కావున అందరు ఇందులో పాల్గొనగలరు. జై శ్రీరామ్. निज मन मुकुर सुधार वरणौ रघुवर विमल यशा जोदायक फलचार बुद्धिहीन तनु जानिकै सुमिरो पवन कुमार नाम सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देह मोहि हरौ कलेश विकार सिया बल रामचंद्र की जय पवन सुत हनुमान की जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिह लोक उजागर राम दूत बल धामा अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी सुमति निवार सुमति के संगी कांचन वर्ण विराज सुवेश कानन कुंडल कुंचित केश पाद वज्र ध्वजा विराज कांधे मूंज जनेऊ साज शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र जी काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हरि शिवर लाए रघुपति की बहुत बढ़ाए कहा भरत सम तुम प्रिय भाई सहस वदन तुमरो यश गावै अस कई श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहित यम कुबेर दिगपाल चढ़ाते कवि गोविंद कही सकै कहाते तुम उपकार सुग्रीव कीना राम मिलाय राजपद दीन तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जान युग सहस्र योजन पर भान लोताहि मधुर फल जान प्रभु मुद्रिका मेल मुख माय जलज लागी गे अचरज नाय दुर्गम काज जगत के जेते सुगमानुग्रह तुम्हारे देते राम दुलारे तुम रखवारे ओ तन आज्ञा बिन पैसारे सब सुख लाए तुम्हारे शरण तुम रक्षक काहो को डरना आपन तेज सुमारो आप तीनों लोक हक देखा भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनाव नासै रोग हरै सब बीरा जपद निरंतर हनुमत वीर संकट से हनुमान छुड़ावे मन क्रम वचन जान जो लावे सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साज और मनोरथ जो कैलावे दास अमित जीवन फल पावे चारों युग परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियार साधु संत के तुम रखवार असुर निकंदन राम दुलार अष्ट सिद्धि नवनिधि के दाता असवर की न जानकी माता राम रसायन तुम्हारे पास सदा रहो रघुपति के दास तुम्हारो भजन राम को भावै जन्म जन्म के दुख बिसरावै अंत काल रघुवर पुर जाहि जहाँ जन्म हरि भक्त करो और
देवता चित्तन धरय हनुमत से ही सर्व सुख हरय संकट हटय मिटय सब पीरा जो सुमिरौ हनुमत बलवीर जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव कनाई या शतवार पाठ कर कोई छोड़े बंद महासकोई जो यहाँ पढ़े हनुमान चालीसा ओ यसे दिशा की गौरीसा तुलसीदास सदा हरि चेरा की जय नाद हृदय मानेरा पवन तनय संकट हरना मंगल मूर्ति रूप राम लगन सीता सहिता हृदय बसबु सुर भूप सिया बल रामचंद्र की जय बोलो हनुमान की जय जय श्री रामचंद्र भगवान की जय।
నిజామాబాద్లోని 15వ డివిజన్ అర్సాపల్లిలో ఈరోజు అయోధ్య రామయ్య అక్షతలు శోభాయాత్ర ఈరోజు గల్లీ గల్లీకి వీధి వీధికి ఇంటి ఇంటికి శోభాయాత్ర ప్రతి ఒక్కరూ పెద్దలు పిల్లలు మహిళలు శోభాయాత్రలో పాల్గొని ఘనంగా రామ శబ్దంతో శోభాయాత్ర జరిగింది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. నిజామాబాద్ జిల్లాలోని 15వ డివిజన్ అర్సాపల్లి గ్రామంలో జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, సీతారామచంద్ర ప్రభుకి జై. ఈరోజు కలశం ఈరోజు అయోధ్య నుండి కలశం శోభయాత్ర నిజామాబాద్లో గల 15వ డివిజన్ అర్సాపల్లిలో కలశం అక్షింతల శోభయాత్ర చాలా బ్రహ్మాండంగా అర్సాపల్లి ప్రజల సహకారంతో, గ్రామాభివృద్ధి పెద్దల సహకారంతో, హిందూ సేవ అర్సాపల్లి హిందూ సేవ వారి సహకారంతో ఈరోజు శ్రీరామ స్మరణతో అర్సాపల్లిలో గల్లీ గల్లీ శ్రీరాముల స్మరణతో తిరుగుతూ అందరికీ శ్రీరామ స్మరణ చెప్తూ శ్రీరాముని గురించి వివరిస్తూ మరి వచ్చే నెలలో జనవరి నెలలో 22వ తారీఖున అయోధ్యలో మందిర నిర్మాణ ప్రతిష్టాపన రోజున మరి మనము ఈ అక్షంతల యొక్క పంపకము మా అర్సాపల్లిలో 2వ తారీఖు నుండి చేయడానికి హిందూ సేవ సమితి మరియు అర్సాపల్లి గ్రామ ప్రజలు పెద్దల సమక్షంలో ఇంటింటికి గడప గడపకి ఆ యొక్క అక్షంతల్ని చేరుస్తూ వారికి చెబుతూ శ్రీరాముని గురించి చెబుతూ ఈ యొక్క అక్షంతల యొక్క విధానము వివరణ చేస్తూ మరి మనము అయోధ్య ప్రతిష్ట 22వ తారీఖు గురించి చెబుతూ ఆ రోజు ఆ యొక్క కార్యక్రమం ఉన్న రోజు మరి ప్రతి ఒక్కరి ఇంటిలో 5 దీపాలు వెలిగిస్తూ రామస్మరణ చేస్తూ ఆ రోజు పండగ వాతావరణాన్ని అర్సాపల్లిలో చేసుకోవాల్సినటువంటి సందర్భాన్ని మరీ వివరిస్తూ మేము ఇంటింటికి వెళ్ళడానికి హిందూ సేవ సమితి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టదలిచినాం. కాబట్టి అర్సాపల్లి ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించగలరని మా యొక్క ఈ యొక్క హిందూ సేవ సమితి తరఫున అర్సాపల్లి అభివృద్ధి కమిటీ తరఫున మేము ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈరోజు ఈ యొక్క శోభయాత్రలో పాల్గొన్న వారందరికీ మన యొక్క మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి ఒక్కసారి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. నిజామాబాద్లోని 15వ డివిజన్ అర్సాపల్లిలో ఈరోజు అయోధ్య రామయ్య ఇచ్చేసిన అక్షంతలు మా ఊరిలో గల్లీ గల్లీకి వీధి వీధికి ఇంటి ఇంటికి శోభాయాత్ర ద్వారా గ్రామ పెద్దలు మహిళలు పిల్లలు అందరూ కూడా పాల్గొని ఘనంగా ఊరేగింపు జరిగింది.
మరి ఈ అయోధ్య రామయ్య అక్షతలు 22వ తారీఖు రోజు ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి మాకు ఆల్రెడీ మల్లారం మహారాజు దాని గురించి చాలా చక్కగా వివరించింది. నిజంగానే మా అర్సపల్లి అందరం కూడా, గ్రామస్తులం అందరం కూడా అదృష్టవంతులం. ఈరోజు అయోధ్య రామయ్య శోభాయాత్రలోనే కాకుండా దానికి సంబంధించిన వివరణ కూడా చక్కగా వివరించినందుకు మల్లారం స్వామి గారికి, మరి అయోధ్య రామయ్య యొక్క అయోధ్య రాముడి యొక్క ఆశీర్వాదం మా అందరిపైన, మా పెద్దలందరిపైన, పిల్లలపైన, మహిళలపైన, ప్రతి ఒక్కరిపైన ఉండాల్సిందని కోరుచున్నాం. జై శ్రీరామ్.